రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. 3 గంటల వరకు 52.34% పోలింగ్ నమోదైంది. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మొత్తం 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో పోలింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ మనకి లైవ్ లో అందిస్తారు. రవీందర్, ఎట్లా ఉంది అక్కడ పోలింగ్? నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే ఇంకా ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. మరో గంట మాత్రం సమయం ఉండడంతో మందకోడిగా సాగుతుంది. ఎక్కడ కూడా బారులు తీరిన సందర్భం కనబడలేదు. ఈ నేపథ్యంలో ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొద్ది మేరకు మందకోడిగా సాగింది. సాయంత్రం మేరకు కొంత మేరకు పుంజుకుంటుంది అనుకున్నారు, కానీ అది ఆ సిమ్టమ్స్ ఏం కనబడలేదు. పైగా ఇప్పటికీ అదే పరిస్థితి కనబడుతుంది. మనము నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలభవన్లో ఉన్నాం. బాలభవన్ సముదాయంలో మనం వెనుక కనబడుతున్నటువంటి తీరే దానికి నిదర్శనము. ఎక్కడ చూసినా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపలేరని చెప్పవచ్చు. దాదాపుగా టౌన్లో ఇదే పరిస్థితి ఉంటే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే పరిస్థితి ఉండే, అది మళ్ళీ రిపీట్ అయింది. ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నిసార్లు ఎన్నికల అధికారులు, అదేవిధంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అదేవిధంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేరు. ఈ నేపథ్యంలో ఇటు ఎన్నికల ప్రక్రియను పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. దాదాపుగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 1808 పోలింగ్ స్టేషన్లో కూడా మందకోటిగా ఉదయం స్టార్ట్ అయిన నుంచి కొంత మేరకు 7 గంటలకు ప్రారంభమైనటువంటి ప్రక్రియ దాదాపుగా 9 నుంచి 10 గంటల వరకు కొంత మేరకు ఆశాజనకంగా ఉండేనే. ఎక్కువ మొత్తంలో వృద్ధులు, అదేవిధంగా యువకులు పెద్ద మొత్తంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపారు. ఆ తర్వాత కొంత మేరకు ఎండవేడి ఉన్నదనే ఉద్దేశంతో తర్వాత 2 గంటల నుంచి 4 గంటల వరకు అసలు జనాలు లేరు. ఆ తర్వాత ఎవరైతే అధికారులు ఉన్నారో వారు లంచ్ విరామం తర్వాత పెరుగుతా అనుకున్నారు, కానీ అలా పెరగలేదు. పైగా ఇప్పుడు ఇంకో గంట మాత్రమే సమయం ఉంది. ఎన్నికల అధికారులు చెప్పారు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియ దాదాపుగా సాయంత్రం 7 గంటల వరకు కొనసాగే ఆస్కారం ఉంటుంది అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంతమంది క్యూ లైన్లో ఉన్నా ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా నిజామాబాద్ పార్లమెంటు పరిధితో పాటు అటు జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి కామారెడ్డి కాన్ఫరెన్స్లో ఇదే తీరు కనబడుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న యువకులు, అది యువతులు ఎక్కువ మొత్తంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపలేరు. పైగా 2 రోజుల పాటు సెలవులు కావడంతో వారు వెకేషన్ పర్పస్ బయటకు వెళ్ళారా, లేకపోతే వాళ్ళు కావాలని ఓటుకు దూరంగా ఉన్నారనే విషయం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనప్పటికీ ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించాలంటే ఖచ్చితంగా ఓటు వేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంటుంది. కాబట్టి ప్రశ్నించాలంటే ఓటుకుతోనే సమాధానం చెప్పాలనే ఒక విధానం ఉంటుంది. కాబట్టి ఆ విధానానికి తమ వంతు బాధ్యతగా యువకులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ ప్రజాస్వామ్య దేశంలో పలుమార్లు అనేకసార్లు ఎన్నికల అధికారులతో పాటు రాజకీయ నాయకులు ఓటుకు హాజరు కావాలి, ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తక్కువ మేరకే ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందని గత 5 సంవత్సరాల క్రితం ఈ పాటికే 72.7% నమోదైంది. ఇప్పుడు మనకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 68%. అంటే దాదాపుగా ఇంకా ఆ శాతానికి చేరుకోవడానికి ఇంకా టైం అయితే లేదు. కాబట్టి దాదాపుగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంది. దాదాపుగా చివరి ఘట్టానికి అంటే పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు 72-73% వరకు మించదని అంటున్నారు. అంటే ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, అదేవిధంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో పోలిస్తే ఇది తక్కువ అని చెప్పొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరిశీలిస్తే ఇప్పటికే 63.77% నమోదైంది. కొంత మేరకు దానికంటే పెరిగినా కానీ దాంతో కంపారిజన్ చేస్తే తక్కువగా ఉంటుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి దాదాపుగా కొంత మేరకు ఆసక్తి చూపినా కొంత మేరకు అనాసక్తిగా చూపినట్టుగా కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియను పెంచాలని నిజామాబాద్ అర్బన్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మొత్తంలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. దాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. స్టార్ క్యాంపియన్తో ఓటు యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా ప్రసార మాధ్యమంలో ఇతరత్ర ప్రసార సాధనాల్లో ఓటు యొక్క విలువను తెలపడం జరిగింది. అయినా కానీ కొంత మేరకు ఎందుకో తగ్గిందని చెప్పవచ్చు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అయితే అటు 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా బారులు తిరిగిన సందర్భం లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత మేరకు స్వల్పంగా పెరిగింది. అది పెద్ద మొత్తంలో ఆశించలేదు. ఓటు వేయడానికి కనీసం 3 నుంచి 4 నిమిషాల్లో ఓటర్ తమ ఓటు హక్కును
వినియోగించుకున్న ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అటు 7 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. బారులు తీరలేరు. కాకపోతే ఇంకా గంట సమయం ఉంది కాబట్టి కొంత మేరకు చల్లబడింది కాబట్టి ఇంకొద్దిసేపట్లో మరి ఓటింగ్ ప్రక్రియ అదేవిధంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటింగ్ ఏదైతే పోలింగ్ స్టేషన్ ఉందో అక్కడికి వస్తారని అంటున్నారు. చూద్దాం, ఇంకా గంట సమయం ఉంది. ఎట్లుందో మరి ఆ టైం వరకు చేరుతుందా లేకపోతే 72-73% పోలింగ్ ముగుస్తుందనే అంశం పట్ల మరో గంట తర్వాత తేట తెల్లమవుతుంది. రైట్ రవీందర్.